అందరికీ నమస్కారం. రిటైర్మెంట్ తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది? ఇది చాలా మందిని తులిచేసే ప్రశ్న కదా. ముఖ్యంగా నెల జీతం కానీ గవర్నమెంట్ పెన్షన్ కానీ లేని వాళ్లకి ఈ టెన్షన్ మరీ ఎక్కువ. సో ఈరోజు మనం ఈ ప్రాబ్లంకి ఒక మంచి సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. అవును, పని ఆగిపోయాక లైఫ్ లాంగ్ గ్యారంటీగా ఆదాయం ఎలా వస్తుంది? ఈ ఒక్క ప్రశ్న చాలు కదా. మన దేశంలో అసంఘటిత రంగంలో పనిచేసే కోట్లాది మందికి ఇది రోజూ ఎదురయ్యే పెద్ద ఆందోళన. సరే, ముందుగా అసలు సమస్య ఏంటో, దాని లోతెంతో ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. రోజంతా కష్టపడే కూలీలు, మన వీధుల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లు, చేతివృత్తులవాళ్లు, వీళ్లందరిదీ ఒకటే కథ. భవిష్యత్తు కోసం గ్యారంటీ ఇచ్చే పెన్షన్ ప్లాన్స్ లాంటివి వీరికి దాదాపుగా ఉండవు. మరి వాళ్ల వృద్ధాప్యం సంగతేంటి? అంతా ఒక అనిశ్చితి అనమాట. సో ఇలాంటి ఒక పెద్ద ఛాలెంజ్ని ఎదుర్కోవడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక సొల్యూషన్ ఉంది. అదే అటల్ పెన్షన్ యోజన. సింపుల్గా ఏపీవై అని పిలుస్తారు. ఇది పూర్తిగా ప్రభుత్వం అండగా ఉండే ఒక పెన్షన్ స్కీమ్. దీని మెయిన్ టార్గెట్ ఎవరంటే అసంఘటిత రంగంలో ఉండే వాళ్లకి ఆర్థిక భద్రత ఇవ్వడం, వాళ్లలో పొదుపు అలవాటును పెంచడం. ఓకే, ఇంతకీ ఈ స్కీమ్లో ఎలా జాయిన్ అవ్వాలి, దీని జర్నీ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఈ స్కీమ్లో చేరడానికి రూల్స్ చాలా సింపుల్. ముందుగా భారతీయ పౌరులై ఉండాలి. ఏజ్ వచ్చేసి 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయం, అక్టోబర్ 1, 2022 నాటికి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అయి ఉండకూడదు. అంతే. లైఫ్ లాంగ్ పెన్షన్ రావాలంటే నెలకి ఎంత కట్టాలనుకుంటున్నారు? ఏదో వేళ్లల్లో ఉంటుందనుకుంటున్నారా? కానీ అసలమౌంట్ తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇక్కడ చూడండి, ఒక సింపుల్ ఎగ్జాంపుల్. 18 ఏళ్ల వయసులో ఈ స్కీమ్లో చేరారనుకుందాం. టార్గెట్ ఏంటంటే నెలకి 1000 రూపాయల పెన్షన్. దానికోసం వాళ్లు కట్టాల్సింది నెలకి జస్ట్ 42 రూపాయలు. నమ్మలేకపోతున్నారా? కాని ఇది నిజం. ఎంత చిన్న అమౌంట్ కదా. ఇంత చిన్న వయసులో స్టార్ట్ చేస్తే ఇది అస్సలు భారమే అనిపించదు. మరి ఈ చిన్న పొదుపుతో వచ్చే రిజల్ట్ ఏంటి? 60 ఏళ్లు వచ్చాక లైఫ్ లాంగ్ ప్రతీ నెల 1000 రూపాయల గ్యారంటీడ్ పెన్షన్. చూశారా, ఎంత చిన్న ఇన్వెస్ట్మెంట్కి ఎంత పెద్ద భరోసా వస్తుందో? అంతేకాదు, ఏపీవై స్పెషాలిటీ ఏంటంటే దీనివల్ల ట్రిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఇది కేవలం ఒక్కరికే కాదు, మొత్తం కుటుంబానికి ఒక సెక్యూరిటీ లాంటిదన్నమాట. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ బెనిఫిట్, చందాదారుడికి 60 ఏళ్లు దాటిన తరువాత లైఫ్ లాంగ్ పెన్షన్ వస్తుంది. వాళ్లు కట్టిన దాన్ని బట్టి నెలకి 1000 నుంచి 5000 రూపాయల వరకు వస్తుంది. రెండో బెనిఫిట్, ఒకవేళ చందాదారుడు చనిపోతే ఆగిపోదు. అదే పెన్షన్ అమౌంట్ వాళ్ళ లైఫ్ పార్ట్నర్కి అంటే స్పౌస్కి వస్తూనే ఉంటుంది. వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నమాట. ఇక మూడవ బెనిఫిట్, ఇద్దరూ చనిపోయిన తర్వాత అప్పటిదాకా జమ అయిన మొత్తం కార్పస్ అమౌంట్ అంతా వాళ్ల నామినీకి ఇచ్చేస్తారు. అంటే పెట్టిన డబ్బు ఎక్కడికి పోదన్నమాట. మొత్తం కుటుంబానికే తిరిగి వస్తుంది. లాస్ అయ్యే ఛాన్సే లేదు. సరే, ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ స్కీమ్లో చేరడం కష్టమా? అస్సలు కాదు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. దీంట్లో జాయిన్ అవ్వడానికి 2 సింపుల్ దారులున్నాయి. ఒకటి ఆన్లైన్, అంటే బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ పోర్టల్ లేదా ఈఎన్పిఎస్ వెబ్సైట్ ద్వారా. రెండోది ఆఫ్లైన్, అంటే దగ్గర్లోని బ్యాంక్కి గానీ పోస్ట్ ఆఫీస్కి గానీ వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ముఖ్యంగా ఆఫ్లైన్ ప్రాసెస్ అయితే చాలా ఈజీ. ఇదిగో ఈ ఫామ్తోనే మొదలవుతుంది. చూడండి, చాలా సింపుల్గా అర్థమయ్యేలా ఉంది గదా. ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ బ్యాంక్కి గానీ పోస్ట్ ఆఫీస్కి గానీ వెళ్ళాలి. అక్కడ ఈ ఏపీవై రిజిస్ట్రేషన్ ఫామ్ నింపాలి. ఆధార్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఎంత పెన్షన్ కావాలో, డబ్బులు నెలకి కడతారా 3 నెలలకి కడతారా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫైనల్గా ఆటో డెబిట్కి ఓకే చెప్తే చాలు. అంతే, పని అయిపోయినట్టే. సరే, అంతా బానే ఉంది. కానీ లైఫ్లో అనుకోనివి జరుగుతాయి కదా. అలాంటప్పుడు ఈ స్కీమ్ పరిస్థితి ఏంటి? అంటే 60 ఏళ్ల లోపే ఈ స్కీమ్ నుంచి బయటకు రావాల్సొస్తే ఇక్కడ 2 రూల్స్ ఉన్నాయి. ఒకవేళ చందాదారుడు చనిపోవడం లేదా ఏదైనా సీరియస్ అనారోగ్యం వస్తే అప్పుడు చందాదారుడు కట్టిన డబ్బు, ప్రభుత్వం ఇచ్చిన డబ్బు, దానిపై వచ్చిన రిటర్న్స్ అన్నీ కలిపి వాళ్ల స్పౌస్కి లేదా నామినీకి ఇచ్చేస్తారు. కానీ అలా కాకుండా సొంతంగా వాలంటరీగా మధ్యలో మానేస్తే మాత్రం కేవలం చందాదారుడు కట్టిన డబ్బు, దానిమీద వచ్చిన రిటర్న్స్ మాత్రమే వెనక్కొస్తాయి. ఇదంతా థియరీ. మరి ప్రాక్టికల్గా ఈ స్కీమ్ ఎంత సక్సెస్ అయింది?
ఆ నంబర్స్ చూస్తే మనకే అర్థమవుతుంది. 76 మిలియన్లకు పైగా అక్షరాలా ఇంతమంది ప్రజలు, ఇంతమంది భారతీయులు తమ రిటైర్మెంట్ కోసం ఈ స్కీమ్ను నమ్మారంటే ఆలోచించండి. ఇదే కదా దీని సక్సెస్కి అతిపెద్ద ప్రూఫ్. ఇక రిటర్న్ సంగతి చూద్దాం. ఈ స్కీమ్ మొదలైనప్పటినుంచి ఇప్పటివరకు యావరేజ్గా సంవత్సరానికి 9.11% రిటర్న్ ఇచ్చింది. ఇది చాలా స్ట్రాంగ్, స్టేబుల్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. అన్నింటికన్నా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? ఈ స్కీమ్లో ఎవరు చేరుతున్నారనేది. రీసెంట్గా అంటే 2024-25లో కొత్తగా చేరిన వాళ్లలో 55% మంది మహిళలే. ఇదొక అద్భుతమైన విషయం. మహిళల ఆర్థిక సాధికారతకు ఈ స్కీమ్ ఎంత హెల్ప్ చేస్తోందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంత సింపుల్గా, ఇంత సెక్యూర్గా ఒక ప్లాన్ ఉన్నప్పుడు ఒక మంచి రేపటిని నిర్మించుకోవడానికి ఇంకేంటడ్డంకి? ఈ ప్రశ్నతోనే ముగిద్దాం. ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవడానికి ఇదే సరైన సమయం.